Hi viewers, this is Dr. Sai Priya from Shilpa Women's Clinic. ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ ప్రీ టర్మ్ డెలివరీని మనం ప్రిడిక్ట్ చేయొచ్చా, దాన్ని ప్రివెంట్ చేయొచ్చా అనే టాపిక్ గురించి మీకు చెప్తాను. సో జనరల్ గా ప్రీ టర్మ్ డెలివరీ అంటే ఏంటి? ప్రీ టర్మ్ డెలివరీ అంటే ఇప్పుడు మనకి నెలల్లో 20 వారాల నుంచి 37 వారాల లోపల జరిగే డెలివరీని మనం ప్రీ టర్మ్ డెలివరీ అంటాము. సో ఇది ఎందుకు జరుగుతుంది, ఏ కండిషన్స్ లో జరుగుతుంది, అది మీరు గుర్తించవచ్చా అనేది నేను చెప్తాను. సో జనరల్ గా ఈ 20 నుంచి 37 వారాలలో డెలివరీ కొంతమందికి స్పాంటేనియస్ లేబర్ పెయిన్స్ రావడం అనేది ఉంటుంది. కొంతమందికి ఇండికేషన్స్ వల్ల కూడా బేబీని అనేది డెలివరీ చేయాల్సి వస్తుంది. అంటే ఏమైనా లీకేజ్ సమస్య ఉన్నా, బ్లీడింగ్ అయినా, కొన్ని కండిషన్స్ ఇండికేషన్స్ లో డెలివరీ అనేది జరుగుతుంది. స్టార్టింగ్ అయ్యే టైంలో మనం డెలివరీ చేసినట్లయితే దాన్ని ఎక్స్ట్రీమ్లీ ప్రీ టర్మ్ డెలివరీ అంటారు. సో 28 నుంచి 30 వారాలు ఆ టైంలో అంటే వెరీ ప్రీ టర్మ్ డెలివరీ అంటారు. అలా కాకుండా 30 నుంచి 36 వారాల లోపల జరిగితే మోడరేట్ టు లేట్ ప్రీటర్మ్ డెలివరీ అంటారు. సో ఇవి ఎవరిలో ఎక్కువ జరుగుతాయి అంటే ఫ్యామిలీ హిస్టరీస్. మన ఫ్యామిలీలో ప్రీటర్మ్ డెలివరీస్ అనే హిస్టరీ ఉన్నట్లయితే జాగ్రత్తగా ఉండాలి. అంటే మన మదర్స్ కి కానీ, గ్రాండ్ మదర్స్ కి కానీ, మన జెంటిక్ రిలేటెడ్ ఎవరికైనా ఇలా ప్రీటర్మ్ డెలివరీస్ జరిగినట్లయితే మన ఫ్యామిలీ హిస్టరీలో మనం ఒకటి చూసుకోవాలి. ఇంకొకటి స్మోకింగ్, డ్రింకింగ్, ఆల్కహాల్ అలాంటి ఏమైనా హ్యాబిట్స్ మీలో ఉన్నట్లయితే, అంటే ప్రెగ్నెంట్ లేడీస్ లో ఉన్నట్లయితే వాళ్ళల్లో కూడా ప్రీటర్మ్ డెలివరీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హెవీ ఫిజికల్ వర్క్స్ చేయడం వల్ల, అంటే వెయిట్ లిఫ్టింగ్స్ ఎక్కువ చేయడం వల్ల, ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో కూడా ప్రీటర్మ్ డెలివరీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ న్యూట్రిషన్ వైస్ కూడా కొంతమందిలో ఉంటుంది. అండ్ ఇంకొంతమందిలో ఎలా ఉంటుంది అని అంటే మనకేమన్నా ముందు ఆబ్స్ట్రిక్ హిస్టరీ ఉందా, అంటే ఫస్ట్ డెలివరీ టైంలో, అంటే ఫస్ట్ బేబీ టైంలో, ఫస్ట్ ప్రెగ్నెన్సీ టైంలో 16 వీక్స్ అరౌండ్ టైంలో, 20 వీక్స్ అరౌండ్ టైంలో మనకి ఇలా తెలియకుండానే కిందకి బిడ్డ జారడము, సర్వైకల్ లెంత్ అనేది తగ్గడం, ఇలాంటివి ఉన్నట్లయితే సెకండ్ ప్రెగ్నెన్సీ టైంలో మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే సర్వికల్ ఎన్సర్క్లాజ్ అంటారు. మనకున్న గర్భసంచి ముఖద్వారం దగ్గర కుట్లు వేసినట్లయితే దీన్ని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. సో ముందు డెలివరీస్ లో ఏమన్నా మనకి ఇలా అయిన హిస్టరీ ఏమన్నా ఉంటే మనం జాగ్రత్తగా ఉండాలి. ఇఫ్ ఇన్ కేస్ మనకున్న ఈ పాస్ట్ హిస్టరీలో ఇదొకటి. అలా కాకుండా ప్రజెంట్ ఉన్న దాంట్లో నడుస్తున్న ప్రెగ్నెన్సీ టైంలో ఏమైనా బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయి అంటే బ్లీడింగ్ అయిన కండిషన్స్ కి కానీ, అండ్ ఇంకొంతమంది ఏఆర్టీ లైక్ ఓఐ ఇండక్షన్స్ కానీ, ఐయుఐ అండ్ ఐవిఎఫ్ వాళ్ళల్లో కూడా ఇలాంటి అవకాశాలు కొంచెం ఎక్కువ శాతం ఉంటాయి. అంటే కొంచెం రిస్క్. ఇలాంటి వాళ్ళల్లో కూడా కొంచెం మనం ముందుగానే సర్విక్స్ దగ్గర కుట్లు వేసుకున్నట్లయితే మనకు ప్రీటర్మ్ డెలివరీ జరిగే అవకాశాలు అనేవి తక్కువ ఉంటాయి. అండ్ ఇంకా ఎలాంటి వాళ్ళల్లో యుట్రైన్ అనామలీస్, అంటే కొంతమందికి యూట్రస్ షేప్స్ అనేవి డిఫరెంట్ షేప్స్ ఉంటాయి. వాటిలో కూడా మనం ఇలాంటి ప్రీటర్మ్ డెలివరీస్ ని చూస్తాం. మీ యూట్రస్ షేప్ గురించి మీకు ముందుగా అవగాహన లాంటివి ఉన్నట్లయితే మీ డాక్టర్ ని సంప్రదించి మీకేమైనా భయం ఉంటే ప్రీటర్మ్ డెలివరీ గురించి సర్క్లాజ్ అనేది చేసుకోవచ్చు. అలా కాకుండా ఇంకొంతమందిలో ట్విన్ ప్రెగ్నెన్సీ, అంటే ట్విన్ గెస్టేషన్ వాళ్ళలో కూడా ఉంటారు. అంటే బేబీస్ ఇద్దరున్న వాళ్ళలో కానీ, ముగ్గురున్న వాళ్ళలో కూడా ఈ రిస్క్ రేషియో అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. సర్విక్స్ దగ్గర వీళ్ళకి కూడా సర్క్యులర్ చేసినట్లయితే కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఇవన్నీ కూడా మనకు ఉండే కండిషన్స్. ఎక్కువ ప్రీటర్మ్ డెలివరీస్ జరిగే శాతాలు ఎక్కువ ఉన్న వాళ్ళలో మనం సర్క్యులర్ చేసుకున్నట్లయితే, అంటే ముందుగా ఒక 14 నుంచి 16 వారాల లోపల మనము గర్భసంచి ముఖద్వారం దగ్గర కుట్లు వేసినట్లయితే ఇలాంటి ప్రీటర్మ్ డెలివరీస్ జరగకుండా మనకు హెల్ప్ఫుల్ అవుతుంది. మీలో ఏమైనా ఇలాంటి హిస్టరీస్ ఉన్నా, అంటే ముందుగా డెలివరీస్ అయిన వాళ్ళలో ఇలా 16 నుంచి 20 వారాల లోపల ఏదైనా జరిగిన రిస్క్ రేషియోస్ ఎక్కువ ఉన్నట్లయితే మీ డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి మీరు దీని గురించి డిస్కస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.